హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు టెరాఫామ్ కోర్స్లో ఈ సెకండ్ పార్ట్ థర్డ్ వీడియో. సో ఇందులో మనము టెరాఫామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూడబోతున్నాము. టెరాఫామ్ ఇన్స్టాల్ చేయడం పెద్ద కష్టమేం కాదండి. జస్ట్ ఒక బైనరీ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి టెరాఫామ్ వెబ్సైట్కి వెళ్ళి. నేను మీకు టెరాఫామ్ వెబ్సైట్ ఒక లింక్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు గూగుల్లో గూగుల్లో వెళ్ళి టెరాఫామ్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఫస్ట్ లింక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీది టెరాఫామ్ అనేది చాలా ప్లాట్ఫామ్స్లో సపోర్ట్ చేస్తుంది. అందులో మ్యాక్ ఓఎస్ ఒకటి, విండోస్ ఒకటి, లైనక్స్ ఒకటి, ఫ్రీ బిఎస్డి అని ఒకటి ఓపెన్ బిఎస్డి సోలారిస్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ టెరాఫామ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో మన విండోస్ కాబట్టి నేను ఆ, నా విండోస్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ది డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ 34 బిట్ 64 బిట్ అని ఉంటుంది. సో మన 64 బిట్ ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి 64 బిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేశాను. సో జిప్ ఫైల్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది. సో ఆ ఫోల్డర్ ఆ జిప్ ఫైల్కి వెళ్ళండి. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆప్షన్ అనే మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఫోల్డర్ వస్తుంది. ఆ పేరు మీద సేమ్ ఫోల్డర్ దాని మీద క్లిక్ చేయండి. సో ఇది అనమాట ఒక బైనరీ ఫైల్, మన టెరాఫామ్ బైనరీ ఫైల్. సో మనము టెరాఫామ్ బైనరీ ఫైల్ ఒకసారి ఎక్స్ట్రాక్ట్ చేశాక దీన్ని మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా యాడ్ చేయాలి. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్గా యాడ్ చేస్తే మనం ఏ ఫోల్డర్కి వెళ్ళినా కానీ మన సిస్టంలో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా టెరాఫామ్ ఎక్కడి నుంచైనా వర్క్ అవుతుంది. సో నేను దీన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యాడ్ చేస్తున్నాను. దీనికోసం మీరు ఆ పాత్ని కాపీ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి వెళ్ళండి. ఎన్విరాన్మెంట్ మీద క్లిక్ చేయండి. అక్కడ న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. న్యూ పెట్టండి. టెంప్ ఏదో ఒకటి ఇవ్వండి. ఆ వేరియబుల్ వాల్యూ ప్లేస్లో పాత్ ఫైల్ ఇవ్వండి. లేకపోతే మనం బ్రౌజ్ ఫైల్ అయినా చేయొచ్చు. దీని మీద క్లిక్ చేయండి. సో ఈ పాత్ ఇవ్వండి. ఈ పాత్ ఇచ్చిన వెంటనే మీకు ఆటోమేటిక్గా టెరాఫామ్ అనేది మా సిస్టంలో ఎక్కడి నుంచి అయినా కానీ వర్క్ అవుతుంది. సో ఒకసారి టెరాఫామ్ వర్క్ పనిచేస్తుందో లేదా అని కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి టెరాఫామ్ అని క్లిక్ చేయండి. మీకు ఈ కమాండ్స్ అన్ని రావాలి. టెరాఫామ్ కమాండ్స్ ఇలా వచ్చిందంటే మీకు సక్సెస్ఫుల్గా టెరాఫామ్ ఇన్స్టాల్ చేసినట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఇది థర్డ్ వీడియో మాత్రమే టెరాఫామ్ కోర్స్లో. నెక్స్ట్ వీడియోస్ నుంచి కొంచెం డీప్ డైవ్ వెళ్తాము. టెరాఫామ్లో ఈసీ ఇన్స్టెన్స్ ఎలా క్రియేట్ చేయాలి మొత్తం అంతా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే టెరాఫామ్ కోర్స్ ఇది ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే నా టెరాఫామ్ ప్లేలిస్ట్కి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అప్డేట్ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.